బాగున్నావు కానీ నీ హెయిర్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? అది షూట్స్ కంటిన్యూటీ కోసం అలా. అంటే నీకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నావా? ఎప్పుడు ఇంతేనా హెయిర్ ఇంకా? అంతే అక్క. ఓకే. సో ఎనీవేస్ చెప్పు వికాస్, అసలు ఎలా ఇలా కనబడుతున్నావు కదా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో? మొత్తం మీ చైల్డ్హుడ్ అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ హవానే నడుస్తుంది ప్రెసెంట్. సో నీ చైల్డ్హుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంతమంది చైల్డ్స్ నిన్ను చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మా టైం కూడా స్టార్ట్ అయిందని. మీ టైం ఎప్పుడో స్టార్ట్ అయిందిలే. ఓకే. సో అలాంటి ఫీలింగ్, షై ఫీలింగ్. షై ఫీలింగా? అంటే ఉంటాయి ప్రౌడ్ ఫీలింగా, షై ఫీలింగా? ప్రౌడ్ షై మిక్స్ రెండు. ఓకే. సిగ్గుతో కూడిన ఆనందంతో కూడిన గర్వం బయటకు వస్తుంది నీకు, అంతేనా? ఓకే. ఫస్ట్ మూవీ టక్ జగదీష్ ఎలా వచ్చింది నీకు ఆఫర్? SMS నుంచి సురేష్ అంకుల్ అని ఇచ్చారు. సో థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఆపర్చునిటీస్. SMS మూవీయా? కాస్టింగ్ ఏజెన్సీ. ఓకే. సో దాని ద్వారా వచ్చింది. హనుమాన్ కూడా దాని ద్వారానే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. ఇలాంటివి ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. అడిగేస్తున్నావా ముందు ముందు కూడా ఇంకా కావాలని? మా షో ద్వారా నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు అయితే. ఓకే. సో వెళ్ళావా? ఆడిషన్ చేసావా? అంటే ఆడిషన్కి వెళ్ళలేదు. దాని తర్వాత రోజు షూటింగ్ ఉందంటే దాని ముందు రోజే నైట్ చెప్పిర్రు ఆన్లైన్ ఆడిషన్. జస్ట్ వీడియో పెట్టండి అంటే చేసి పెట్టా, సెలెక్టెడ్. నీకు అసలు యాక్టింగ్ నేర్చుకున్నావా? నో. మరి ఎలా ఇచ్చారు వాళ్ళు నీకు అంత కాన్ఫిడెంట్ గా ఈ అబ్బాయి చేస్తాడు అని చెప్పి? అంటే నేను చెప్పిన డైలాగ్ కి యాక్టింగ్ నచ్చి చేస్తారనుకో నమ్మకం ఉండి చెప్పారు. ఓకే. అంటే నీకు మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ మెసేజ్ పెట్టిన పర్సన్ కి తెలుసా నువ్వు మూవీస్ చేస్తావు, ఇంట్రెస్ట్ అలా వచ్చింది? ఎలా అనిపించింది? మంచి సినిమా టక్ జగదీష్, శివ నిర్వాణ గారు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, అండ్ నాని గారు, జగపతి బాబు గారు మంచి అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ అది నా ఫస్ట్ మూవీ కాబట్టి డెబ్యూ అదే కదా. కొంచెం షై ఉండే, అంటే చేయగలమా చేయలేమా అని కొంచెం అది ఉండే. కానీ తర్వాత ఆల్ ఫైన్ అనిపించింది, అంటే చేసేసా మొత్తం. ఓకే. ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో శివ నిర్వాణ గారు నీతో? సార్ మంచిగా ఉండేవాళ్ళు, అంటే జోవియల్ గానే మాట్లాడేవారు. డైరెక్షన్ టీమ్ అందరు మంచిగా ఉండేవాళ్ళు. ఓకే. నాని గారితో ఎప్పుడైనా? అంటే బౌన్సర్స్ ఎక్కువ ఉండే. సో బౌన్సర్స్ ఉన్నా? నువ్వు మూవీలో ఉన్నావు కదా, నువ్వు దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళి నన్ను ఎందుకు వెళ్ళి నేను మూవీలో ఉన్నా అని చెప్పలేదా? అంటే ఫస్ట్ షూట్ కదా, అది కొంచెం భయం ఉండే. దాని తర్వాత నుంచి వేరే మూవీస్ కి అంతా కలిసా. ఓకే. సో అలా సెకండ్ వెంటనే ఇది అయిపోయిన వెంటనే విరూపాక్ష ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడే అందరూ మంచిగా ఉండే, క్లోజ్ గా ఉండే అందరూ. సో అలాగే కార్తిక్ సార్ తో మాట్లాడడం అని మంచిగా అనిపించాయి. అంటే సక్సెస్ అయ్యే మూవీస్ కి నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళిన తర్వాత మూవీస్ సక్సెస్ అవుతున్నాయా? అంటే వెళ్ళిన తర్వాత మూవీస్ సక్సెస్ అయితేనే సక్సెస్ అయ్యే మూవీస్ కి నేను వెళ్తున్నా. అబ్బా, టక్ జగదీష్ మంచి మూవీ, నెక్స్ట్ వెంటనే విరూపాక్ష అంటే అసలు చెప్పక్కర్లేదు, బ్లాక్ బాస్టర్. అది ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద హిట్, అంటే మంచి మూవీస్ చేస్తున్నావు. ఇప్పుడు హనుమాన్ ఇంకా ఇవాళతో 250 crores వచ్చినాయి అని మీ వాళ్ళు అక్కడ పండగ చేసుకుంటున్నారు. ఎలా అనిపించింది? అంటే మంచి మంచి మూవీస్ చేస్తున్నావు కదా. అంటే ఈ ఇయర్ నాకు లక్ తెచ్చిపెట్టింది హనుమాన్ మూవీ. ఎందుకంటే చాలా పేరు వచ్చింది, దీంతో మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాగే రెస్పాన్స్ కూడా ఎక్కువ వచ్చింది. సో ఇలాంటి మూవీలు ఇంకా చేయాలని కోరుకుంటున్నా. ఇన్స్టాలో చూస్తున్నావా? నీ ఇన్స్టా ఉందా నీకు? ఓకే. ఏంటి నీ ఇన్స్టా ఐడి? యాక్టర్ వికాస్ _. నేను అడుగుతుంటే అడు చూసి చెప్తున్నావు, అందరికి చెప్తున్నా? ఓకే. ఫాలో చేయమనా? ఆల్రెడీ చాలా మంది నేను ఫాలో చేస్తున్నారు. అండ్ ట్రోల్స్, అంటే ట్రోల్స్ కాదు యాక్చువల్ గా మీమ్స్ పెడుతూ ఉన్నారు, చూసావా? ఎవరైనా అంటే స్కూల్ కి వెళ్తున్నావు కదా? వెళ్తున్నా. అంటే మేనేజ్ అది ఇది. ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే ఇప్పుడు షూట్స్ ఉన్నప్పుడు స్కూల్ కొంచెం పాజ్ చేయాలి, షూట్స్ అయిపోయినప్పుడే మళ్ళీ సేమ్ కంటిన్యూ స్కూల్. ఓకే. బాగా చదువుతావా? గుడ్ స్టూడెంట్ నువ్వు? ఎన్ని మార్క్స్ వస్తాయి? అంటే షూటింగ్ కి వెళ్ళకముందు టాపరే, షూటింగ్ వెళ్ళాక 2-3 మార్క్స్ తగ్గుతాయి అంతే. మొత్తానికి అయితే తగ్గించలేదు కదా? మొత్తానికి ఓకే. యాక్టింగ్ చెయ్యాలి అని అసలు ఎప్పుడు అనుకున్నావు ఫస్ట్? చిన్నప్పుడు మూవీస్ చూసి నాకు అదొక ఫీలింగ్, నేను కూడా అలాంటి పెద్ద స్టార్ కావాలి
అంటే ఆ డైలాగ్స్ కూడా ఏమంటే నేర్చేసుకొని చెప్తున్నాయి మమ్మీ వాళ్ళ ముందు. సో అలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు 11 years, అంటే 12 కి దగ్గర పడ్డది. ఓకే, 11 years కదా. నీ చిన్నప్పుడు అంటే ఎప్పుడు? 5-6 years. 5-6 years. 5-6 years అంటే 5 years బ్యాక్ వచ్చినాయి నీకు నీ చిన్నప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా చిన్నపిల్లడివే. మూవీస్ ఇంట్రెస్ట్ నీదేనా, లేకపోతే అమ్మ వాళ్ళు ఏమన్నా చెప్పారా మూవీస్ చెయ్యి బాగుంటుంది అని? ఫస్ట్ నాకే, యాక్టివ్ అని తెలిసి ఫస్ట్ నాకే, తర్వాత మమ్మీ వాళ్ళు కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంది తీసుకెళ్దామని తీసుకెళ్ళారు. అలా ఓకే, వచ్చింది. అలా వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు నీ మూవీస్ చూసి మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారా, ఏ బాగా చేసావు వికాస్ అని చెప్పేసి? ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్ నిన్ను? వికాస్ అనే అంటారు. అంటే బెస్టీస్ ఉంటారు కదా, అంటే ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వికాస్ అనే అంటారు. ఓకే, చెప్తారా అబ్బా అసలు భలే చేస్తున్నావురా, ఏమన్నా ఛాన్సులు కొడుతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉంటారా? ఏం చెప్తావు వాళ్ళకి? ఏదో దేవుందయ్యా అని చెప్తుంటా. దేవుందయ్యా, నీ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది కదా. అంటే ఛాన్స్ రావడం దేవుడేగా కారణం అని. ఓకే, అప్పుడే ఈ ఏజ్ లోనే దేవుందయ్యా. ఓకే, అండ్ స్కూల్ కి వెళ్ళినప్పుడు జనరల్ గా ఎవరైనా అడుగుతూ ఉంటారా, మమ్మల్ని కూడా షూటింగ్ కి తీసుకెళ్ళు, లొకేషన్ కి తీసుకెళ్ళు అని అడుగుతుంటారా? అడుగుతుంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళు. ఎప్పుడైనా తీసుకెళ్ళావా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా? అంటే ఛాన్స్ రాలేదు తీసుకెళ్ళే ఛాన్స్. ఓకే, అంటే ఇంకా చిన్న పిల్లోడివి కదా, ముందు ముందు అలా అలా కొద్ది రోజులు పోయిన తర్వాత హీరోగా అయ్యి, హీరోనా విలనా పెద్ద అయిన తర్వాత? హీరోనే పక్క. హీరోనేనా? అంటే మీ తేజ అన్నని ఫాలో అవుతున్నావా? ఓకే, సో విరూపాక్ష సాయి గారితో వర్క్ చేసావు, సాయిధరం తేజ్తో. ఎలా అనిపించింది? అంటే మెగా ఫ్యామిలీ, కొంచెం షై ఉండే కానీ వెళ్ళాక సార్ మంచిగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు సాయి గారు నీతో? ఫస్ట్ వెళ్ళినప్పుడే హాయ్ చెప్పారు, పేరు కనుక్కున్నారు. తర్వాత మరి ఇక్కడ బౌన్సర్స్ ఏమి? అంటే సార్ కొంచెం బౌన్సర్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు, ఫ్యాన్స్ ఫ్రెండ్లీ. అంటే మీరు చూసింటారు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు. సో అలాగే సెట్ లో కూడా మంచిగా ఉండేవారు, మంచిగా మాట్లాడేవారు, అలా ఉండేది బాండ్. ఓకే, ఇద్దరు కలిసి కూర్చోవడం, కలిసి లంచ్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంత కాదు, హాయ్ చెప్తే హాయ్ చెప్పడం, కొంచెం మంచిగానే మాట్లాడతారు. అంటే వేరే వేరే అలా చూడరు. అంటే హీరోలా కాకుండా సెట్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీ. షూట్ కొన్ని డేసే కాబట్టి అందుకని కొంచెం తక్కువ మాట్లాడమే. నేను కూడా. ఎన్ని డేస్ నీది విరూపాక్షలో, ఎన్ని రోజులు నీది షెడ్యూల్? 3 days. 3 days? ఓకే, 3 days ఏనా నువ్వు విరూపాక్షలో వర్క్ చేసింది? ఏమన్నా కట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా విరూపాక్షలో? లేదు, వచ్చినాయి, కరెక్ట్ వచ్చినాయి. ఓకే, అండ్ ఫైనల్లీ ఇప్పుడు మన ప్రెసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటది? హనుమాన్. యా, హనుమాన్. ఎలా అనిపించింది హనుమాన్ ప్రశాంత్ గారితో? ప్రశాంత్ సార్ చాలా మంచోళ్ళు, నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినందుకు కంగ్రాట్స్ సార్, మీకు ఇలాంటి బ్లాక్ బస్టర్ అకౌంట్ లో పడినందుకు. ఓకే, సో సార్ కూడా చాలా మంచోళ్ళు, మంచిగా మాట్లాడతారు, జోవియల్ గా ఉండేవారు. కానీ వచ్చే టైం చాలా స్ట్రిక్ట్ అయిపోతారు షార్ట్ వచ్చే టైంకి. ఎలాగా స్ట్రిక్ట్ అంటే? లైక్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి హాయ్ చెప్తే హాయ్ చెప్పి అన్ని మాట్లాడేవారు. అదే షార్ట్ మధ్యలో వెళ్తే మాత్రం కొంచెం పని ఉంది అలా చెప్పేవారు. అండ్ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పావు, మరి హనుమాన్ పరిస్థితి ఏంటి? హనుమాన్ కూడా సేమ్ SMS నుంచే, సురేష్ అండి. ఓకే, సేమ్ పర్సన్. ఓకే, నువ్వు బాగా నచ్చినట్లున్నావు ఆయనకి. ఓకే, అయితే ఫస్ట్ ప్రశాంత్ గారిని కలిసినప్పుడు ఏమన్నారు నేను చూసి? ఫస్ట్ సార్ కొంచెం జోక్ చేసేవారు. ఏమన్నారంటే, వెళ్ళినప్పుడే నీ జుట్టు ఏంది ఇలా ఉంది, దీన్ని కొంచెం అని ఆగిపోయారు. అప్పుడు నాకు డౌట్ ఉంది, అన్న వాళ్ళు అడిగితే సార్ అంతే జోక్ చేస్తుంటారని చెప్పారు సార్ గురించి. నీ హెయిర్ స్టైల్ నచ్చలేదు సార్ కి? జోక్ చేశారు అంతే, సీరియస్ గా కాకుండా జోక్ గా చెప్పారు. ఓకే ఓకే, ఎక్కడ నీ హెయిర్ ని ట్రిమ్ చేయిద్దామని కానీ, లేకపోతే హెయిర్ ఏదో ఒకటి చేద్దామని అసలు ఎక్కడ ఆ టాపిక్ రాలేదా? అంటే ఒక్కసారి ఏమైందంటే కొంచెం హెయిర్ ఎక్కువైంది కంటిన్యూటీకి, కట్ చేయించారు. కట్ చేయించారా? ఓకే, నీకు ఓకేనా అలా షూట్స్ కోసం? షూట్ కంటిన్యూటీ కోసం ఏం చేయమన్నా ఇస్తాను. వావ్, ఇప్పుడు ఈ ఏజ్ లో ఎంత కమిట్మెంటా? ఓకే, హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని